చాతుర్మాస్య దీక్ష అనేది ఆరోగ్యదాయక అలాగే ఆధ్యాత్మికపరమైన సమాహారంగా పేర్కొంటారు కదా. ఈ 4 నెలలు ఆరోగ్య ఆధ్యాత్మిక సాధన ఎంత ప్రధానమైనది? ఆషాఢస్య సితే పక్షే ఏకాదశ్యాం ఉపోషితః. ఆషాఢమాసంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు ఉపవసించి ఈ దీక్షను ప్రారంభిస్తారు. కేవలం ఏకాదశి కాదు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అష్టమి, చతుర్థాగృహ్య అంటారు. ఈ 4 రోజుల్లో ఏదో కొంతమంది ఏకాదశి నాడైతే కొంతమంది పౌర్ణమి నాడు కూడా ప్రారంభిస్తారు. ఇది గృహస్థులు, సన్యాసులు అందరూ ఆచరించదగినటువంటి వ్రతమే. కానీ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా సన్యాస దీక్షలో ఉన్న వాళ్ళే ఈ చాతుర్మాస్య దీక్షను అవలంబిస్తూ ఉన్నారు. భారతీయ జీవన విధానంలో ప్రకృతిని, ప్రజలను, సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచార వ్యవహారాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించినటువంటి ఈ చాతుర్మాస్య దీక్ష కార్తీక మాసంలో ద్వాదశి నాడు పరిసమాప్తం చేస్తారు. ఈ 4 నెలలలో ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆహార పదార్థాన్ని వదిలేస్తారు. శ్రావణాత్ త్యజేత్ శాకం. శ్రావణ మాసంలో కూరను వదిలేస్తారు. దధి భాద్రపదే తథా. పెరుగును భాద్రపద మాసంలో వదిలేస్తారు. దుగ్ధం ఆశ్వయుజే మాసి. పాలను ఆశ్వయుజ మాసంలో, పప్పును కార్తీక మాసంలో ఆహార పదార్థంగా స్వీకరించరు. ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆహార పదార్థాన్ని స్వీకరించకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ బ్రహ్మచర్యము, భూషయనము, ఏకభుక్తము, సత్సంగము, సదాచారము మొదలైన ఆచారాలన్నింటినీ పాటిస్తూ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభ్యుదయాన్ని పొందే అద్భుతమైన దీక్ష చాతుర్మాస్య దీక్ష. సన్యాసి, రాజు ఎప్పుడూ ఒకే ప్రదేశంలో ఉండకూడదు. సన్యాసి ఏ ప్రాంతంలోనైనా గోదోహన కాలం కంటే మించిన కాలం నిలబడకూడదు. అంటే ఒక వ్యక్తి పాలు పితకటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్రమే ఒక ప్రదేశంలో ఉండాలి. ఎందుకంటే ఎక్కువ సమయం అక్కడ ఉంటే వాళ్లతో ఒక సంఘం ఏర్పడింది, అది బంధంగా మారవచ్చు. సర్వసంగ పరిత్యాగి అయిన వారికి ఎవరితో ఎలాంటి సంఘము కూడా ఉండకూడదు. అలాంటి సాధువులు కూడా ఈ చాతుర్మాస్య దీక్షలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడే 4 నెలలు నివాసం ఉంటారు. ఎందుకు అంటే ప్రజలలో అద్భుతమైన ఆధ్యాత్మిక దృష్టిని, భగవద్భక్తిని పెంపొందించాలి అంటే అక్కడ వారు శాస్త్రాలలోని రహస్యాలను ప్రవచనాల రూపంలో తెలియజేయాలి. అందుకే ఈ 4 నెలలు వాళ్ళు చాతుర్మాస్య దీక్ష వహించి ఒకే ప్రాంతంలో నివాసం ఉంటారు. వారల్ కృష్ణ చరిత్రముల్ చదువగా వర్ణింపగా మాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీనులతోరంబై పరిపూర్ణమైన మది సంతసించి నేనంతట నారంభించితి విష్ణు సేవకితర ప్రారంభ దూరుండనై అంటాడు. దాసీపుత్రుడుగా ఉన్నటువంటి నారదుడు ఒక కల్పంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సాధువుల దగ్గరికి వెళ్ళి నిరంతరము వాళ్లను అర్చించి సేవించి ముంగల నియతును నియతిని వెంగిలి క్రియ ఉరు వివేకముతోడన్ మంగళమనుచు వారి ఎంగిలి భక్షించు అంటాడు. వాళ్ళ సేవ చేస్తూ, వాళ్ళ ఉచ్ఛిష్టాన్ని ఆహారంగా స్వీకరిస్తూ, వాళ్ళు ఏ పని చెబితే అది చేస్తూ ఆ దాసిపుత్రుడు తర్వాత దేవర్షిగా మారాడు, నారదుడిగా. అలా చాతుర్మాస్య దీక్షలో ఉన్న సాధువులను నువ్వు కనుక అర్చించగలిగితే, వాళ్ళ ఉచ్ఛిష్టాన్ని స్వీకరించటం అంటే ఎంగిలి పళ్ళాల్లో వాళ్ళు ఉంచినటువంటి పదార్థాలను స్వీకరించమని ఒక్కటే కాదు. ఉచ్ఛిష్టము అంటే నోటి నుంచి బయటికి వచ్చినది. వాళ్ళ నోట్లోంచి ఏమొస్తుంది?
అద్భుతమైన భగవన్నామం వస్తుంది, భగవత్ తత్వం వస్తుంది. దాన్ని అర్థం చేసుకొని నువ్వు గనక జీవితం గడపగలిగితే వాళ్ళు అందించిన మహామంత్రం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ అన్న మంత్రాన్ని ఉపాసించి దాసీపుత్రుడు దేవర్షిగా మారాడు. మనం కూడా దాసీపుత్రులమే. మన కర్మలు ప్రారబ్ధమనే దాసిత్వంలో ఉన్న మనము దాని నుంచి బయటపడి దేవర్షిగా మారాలి అంటే చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సాధుపుంగవులను ఆశ్రయించి వారి యొక్క ప్రవచనాలను వింటూ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోమని చెప్పటమే చాతుర్మాస్య దీక్షలోని అంతరార్థం. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందుకునే సంవిధానం.